హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలనాస్ రుచులు. ఈరోజు వీడియోలో గోంగూర పికిల్ని టేస్టీగా అలానే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. పచ్చడి అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర పికిల్. అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 2 గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను. ముందుగా మనం చేసే గోంగూర పికిల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర ఆకు. ముందుగా ఆకుల్ని తెంపి సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఆకు పైన తడి ఆరిపోయే వరకు ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చిని కూడా అందులో వేసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మీరు కావాలి అంటే సపరేట్గా కూడా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా అన్నీ కలిపేసి ఫ్రై చేసినా సరిపోతుంది. అలాగే వీటిని ఎక్కువగా కాకుండా మంటను మీడియంగా పెట్టి దోరగా ఫ్రై చేసి తీసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా చేదొస్తుంది. ఇలా దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఆరబెట్టిన గోంగూరను అయితే తీసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుతూ గోంగూర ఆకును బాగా ఫ్రై చేయండి. ఈ గోంగూర ఆకును బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ ప్రాసెస్లో ఉడికించామంటే ఇందులో ఉన్న జిగురు అంతా తగ్గిపోతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలా ఉడికించిన తర్వాత నానబెట్టిన చింతపండు పులుసును అయితే అందులోకి తీసుకోవాలి. పక్కన పెట్టి ఉంచిన పోపులోకి కొంచెం ఉప్పునైతే తీసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. మరో పక్క మనం వేపిన ధనియాలు అలానే ఎండుమిర్చిని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్ సరిపోకపోతే పచ్చడి అయిన తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా చల్లారిన పొడిని పూర్తిగా చల్లారిన గోంగూర ఆకులోకి తీసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం అంతటిని మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే తీసుకుందాం. ఆ మొత్తాన్ని అయితే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అయితే ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మా వీడియోస్ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.